తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో నడిబొడ్డులో ప్రవహించేది కైవల్య నది. వెంకటగిరి పట్టణానికి బయట ప్రాంతాల నుండి రావాలన్నా తిరిగి వెళ్లాలన్నా కైవల్య నదికి ఉన్న 4 వంతెనలు దాటాల్సిందే. ఈ వంతెనల్లో ప్రధానమైనది వెంకటగిరి నుండి డకిలికి వెళ్లే మార్గ మధ్యంలో ఉన్నటువంటి వంతెన. ఇటు ప్రయాణికులకు, ఆ నదికి పక్కనే ఉన్నటువంటి ప్రభుత్వ ఐటీ కాలేజీ విద్యార్థులకు సమస్యగా మారింది. ఈ కాలేజీకి వచ్చే విద్యార్థులు తప్పనిసరిగా ఈ వంతెన వద్ద బస్సు దిగాల్సిందే. ఇక్కడి నుండి నడుచుకుంటూ కాలేజీకి వెళ్లాల్సిందే. ఈ వంతెన నుండి కాలేజీ వరకు కైవల్య నది మొత్తం కోళ్ల వ్యర్థాలు, చనిపోయిన జంతు కళేబరాలు, కాలం చెల్లిన వారి వస్తు సామాగ్రి, వారి బట్టలు, ఇళ్లలోని చెత్త, తాగి పడేసిన మద్యం బాటిలు, ప్లాస్టిక్ కవర్లు, ఇలా అనేకమైన వ్యర్థాలు ఇక్కడ వేయడంతో విద్యార్థులకే గాక ఈ వంతెన మీద ప్రయాణిస్తున్న వాహనదారులకు, ఈ నదికి చుట్టుపక్కల నివాసం ఉంటున్నటువంటి వారికి కూడా వీటి దుర్గంధమై వాసనకి ఉండలేకపోతున్నారు. కాలేజీ విద్యార్థులు ముక్కులు మూసుకొని పోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ విషయమై కాలేజీ ఉద్యోగస్తులు మాట్లాడారు. మా విద్యార్థులు మేము అనారోగ్యం గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వంతెనే కాక మల్లమ్మ గుడి శివాలయం మార్గ మధ్యంలో ఉన్నటువంటి కైవల్య నది పరిసర ప్రాంతాలు మున్సిపాలిటీకి చెత్తగా అడ్డగా మారాయని పేర్కొన్నారు. ఎంత చెప్పినా మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతాల్లో ఇటువంటి జరగకుండా తగు సూచనలు బోర్డులు పెట్టాలని, వెంటనే ఈ ప్రాంతాలను శుభ్రపరచాలని కోరారు. వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుల రామకృష్ణ అటువైపు ఒక లుక్ వేయాలని అంతా కోరుకుంటున్నారు. గవర్నమెంట్ ఐటీఐ వెంకటగిరి నందు నేను ప్రస్తుతం ట్రైనింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. సో గవర్నమెంట్ ఐటీఐ వెంకటగిరి రాపూర్ రోడ్లో నుంచి దర్గా రోడ్డు వెళ్ళే దారిలో ఉంది. ఇక్కడ ప్రధానంగా మాకు ఒక ప్రధానమైనటువంటి సమస్య మాకు మరియు మా విద్యార్థులకు ఎదురవుతూ ఉన్నది. మెయిన్ రోడ్లో నుండి పిల్లలు దిగి కాలేజీకి రావాలంటే కైవల్య నది దగ్గర దిగి రావాలి. సో కైవల్య నది ఇరుప్రక్కల, దాని చుట్టుప్రక్కల మరియు కాలేజీ పరిసర ప్రాంతాలలో పూర్తిగా కోళ్ల వ్యర్థాలు, అదేవిధంగా చనిపోయినటువంటి జంతు కళేబరాలు, అదేవిధంగా ఇళ్లలో ఉన్నటువంటి చెత్త చెదారాలు, అదేవిధంగా షాపులకు సంబంధించి వాళ్ళ యొక్క వ్యర్థాలు అన్నీ కూడా పూర్తిగా ఇక్కడ డంప్ చేస్తూ మా పిల్లలందరికీ కూడా రావడానికి పోవడానికి చాలా చాలా ఇబ్బందికరంగా ఉంది. దీనివల్ల పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వారికి కొన్ని అనారోగ్య సమస్యలు కూడా ఎదురయ్యేటువంటి సందర్భం ఏర్పడుతున్నది. కాబట్టి అధికారులు తగు చర్య తీసుకుని ఈ ఐటీఐ కాలేజీ పరిసర ప్రాంతాల్లో మరియు కైవల్య నది పరిసర ప్రాంతంలో ఈ యొక్క జీవ వ్యర్థాలు, ప్రత్యేకించి జీవ వ్యర్థాలు ఏవి ఇటువైపు డంప్ చేయకుండా చూడాలని మనవి చేస్తున్నాం. అదేవిధంగా ఈ మిగతా వాళ్ళు ఎవరూ కూడా ఈ పరిసర ప్రాంతాల్లో ఇటువంటి వ్యర్థాలు వేయకుండా సూచిక బోర్డులు ఏర్పాటు చేసి, అలాగే పిల్లలందరికీ కూడా ఇటువంటి ఇబ్బందులు రాకుండా తొలగించాలని, వెంటనే తక్షణం స్పందించాలని కోరుకుంటున్నాం. ఐటీ కాలేజ్ ఉంది, మేము అక్కడ చదువుకుంటున్నాము. పోయేటప్పుడు వచ్చేటప్పుడు మాకు చాలా దుర్వాసన వస్తుంది. పోవడానికి చాలా ఇబ్బందిగా ఉన్నది. కోడి రకాలు, మాంసాలు, చనిపోయినవి మున్సిపాలిటీ ఏవేవో ఇక్కడ వేస్తున్నారు. పోయేటప్పుడు వచ్చేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉన్నది. దీన్ని శుభ్రపరచగా కోరుకున్నాము. దీనికి సంబంధించిన వాళ్ళు ఇంకా వేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. మా ఐటీఐ కాలేజు పోయే దారిలో ఈ విధంగా దుర్మార్గమైన స్మెల్ వస్తూ ఉంది. బరుగుడ్లు, చనిపోయిన బరుగుడ్లు, చనిపోయిన కుక్కల్ని తీసుకొచ్చి చేపలు తోమిన చెత్త చెదారం తెచ్చి మాకు ఈ వాసన వికారంగా ఉంది. వెంటనే తక్షణం దీన్ని క్లీన్ చేయించాల్సిందని, ప్లస్ ఇక్కడ వేయకుండా బోర్డులు పెట్టాలి. సంబంధమైన అధికారులను కోరుతున్నాము. మన వెంకటగిరిలో కైవల్య నది పక్కనున్న ఐటీ కాలేజీ వద్ద పశువుల వ్యర్థాలు, కోళ్ల వ్యర్థాలు వేయడం వల్ల దుర్గంధపోయిన వాసన వస్తుంది. దానివల్ల మాకు రావడానికి కానీ పోవడానికి కానీ భలే ఇబ్బందిగా ఉంది. అది గవర్నమెంట్ వాళ్ళు క్లీన్ చేయాల్సిందిగా కోరుతున్నాం.
వెంకటగిరిలోని మన చైత్ర హాస్పిటల్ నందు అత్యాధునిక వైద్య పరికరాలతో చిన్నపిల్లలకు మెరుగైన వైద్య సేవలు, పెద్దలకు థైరాయిడ్, అధిక రక్తపోటు, మధుమేహం, విష జ్వరాలు, సాధారణ ఆడవారి సమస్యలకు ఆధునిక వైద్యం అందుబాటులో కలదు. తమ హాస్పిటల్లో డాక్టర్ సుమన్ MBBS, DNB చిన్నపిల్లల వైద్య నిపుణులు మరియు PGPN బోస్టన్ యూనివర్సిటీ చిల్డ్రన్ స్పెషలిస్ట్ మరియు డాక్టర్ M స్వప్నసుధ MBBS FIDM షుగర్ వ్యాధి నిపుణులు మరియు జనరల్ ఫిజిషియన్లచే మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుంది. చైత్ర హాస్పిటల్, MRO ఆఫీస్ ఎదురు, కాశీపేట, వెంకటగిరి పట్టణం, తిరుపతి జిల్లా. Hi Nilor, please subscribe to N3 TV.